నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంబటి రాంబాబు, నేనైతే అంబటి రాంబాబు అన్న కానీ గెలికి తన్నించుకునే రాంబాబు అంట. ఎందుకంటే ప్రతి దాంట్లో ఏలు పెట్టి గెలికి వాసన చూడటం మా రాంబాబుకి బాగా అలవాటు. మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్న పెద్ది సినిమా ఈరోజు అనుకుంటా పెద్ది సినిమా రిలీజ్ అయింది. నువ్వు పొలిటికల్ సంబంధించినటువంటి వ్యక్తివి, నీకు సినిమా రివ్యూలతో ఏం పని? సరే, సినిమా రివ్యూ అని చెప్పి పెట్టాడు. సినిమా రివ్యూ పెట్టినోడు సినిమా మీద మరి రామ్ చరణ్ గారు ఏం చేశారు, వాళ్ళ ఊరు పేరు తేవాలని అతను క్రికెట్ ఆడేవాడు కాస్త రెజ్లర్స్గా మారటం, అలాగే కుస్తీ పోటీల్లోకి వెళ్ళి అక్కడ కాలు విరగొట్టుకొని అయినా కూడా పట్టుదలతో అతను వాళ్ళ ఊరి గుర్తింపు కోసం అతను ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి అట్లాగా జరిగినటువంటి కథ అద్భుతంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా నడిచింది. దాంట్లో ఉన్నటువంటి కథలో జగత్ బాబు గారు కావచ్చు, మిగతా వాళ్ళు యాక్ట్ చేసినటువంటి వాటి గురించి చెప్పేదాన్ని సినిమా రివ్యూ అంటాడు. ఈ పోరంబోకుడు సినిమా రివ్యూ పెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం విమర్శిస్తున్నాడు తెలుసా? అందుకే మనం అనేది ఏంటంటే, అదే రాంబాబు నువ్వు ఒక పని చేయి, ఇక నీకు ఎట్లా రాజకీయాలు కలిసి రావు కాబట్టి సంజన సుకన్యాలతో పెట్టుకొని ఊరూరులో ఇంతకుముందు తోపుడు అంటే ట్రాక్టర్ల మీద డ్యాన్సులు వేస్తారు, రికార్డింగ్ డ్యాన్సులు. ఆ రికార్డింగ్ డ్యాన్సులు వేసుకో. ఎందుకంటే నువ్వు సంక్రాంతికి సంబరాలు రాంబాబు అంటూ డ్యాన్సులు వేసేవాడు కదా. ఆ సంజన ఒక పక్క, సుకన్యను ఒక పక్క పట్టుకొని ఊరూరు పోయి టైర్లు బండి మీద డ్యాన్సులు వేసుకో, బాగా పనికి వస్తావు. ఎందుకంటే ఒకసారి మీరు చూడండి, నేను అన్నానని కాదు కానీ ఇంత పెద్ద అంటే ఆ సినిమా మీద రివ్యూ పెట్టడానికి మీటింగ్ పెట్టి మరి ఏ కారణం లేనట్టు మనోడు వాగుతున్నటువంటి ఎవరి మీద మాట్లాడుతున్నాడో చూడండి. సినిమా రైడర్స్ హెడ్డింగ్ ఏమో పెద్ద సినిమా రివ్యూ అని చెప్పి పెట్టాడు. సరే, పెట్టిన తర్వాత అక్కడ ఇంకొక క్యాప్షన్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇదిగో చూడండి. నమస్తే. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ఏర్పాట్లను పరిశీలించేందుకు గోదావరి జిల్లాల్లో పర్యటించారు. అధికారులతో సమావేశమయ్యారు. పనిలో పనిగా తన పార్టీ క్యాడర్తో కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పారు. ఆ ఉపన్యాసాలు నేను పూర్తిగా వినాలని విన్నాను. విన్న తర్వాత నాకు కొంత ఆశ్చర్యం కలిగింది, కొంత బాధ కూడా కలిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 12 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో ప్రవేశించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కింద మీద పడ్డానని, చాలా అనుభవాలు నేర్చుకున్నానని ఆయన చెబుతున్నా అవగాహన మాత్రం అంతగా పెంచుకోలేకపోయారు. ఒక పరిమితమైన అవగాహనకు మాత్రమే ఆయన సాధించగలిగారు అనేటువంటి భావన నాకు కలిగింది. ప్రధానంగా ఏమిటంటే ఆయన 2-3 ఇంపార్టెంట్ అయిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే, నేను కులాన్ని ఉద్ధరించి ఏం చేశాడు? రామ్ చరణ్ పెద్ద మూవీ రివ్యూ చెప్పిన అంబటి రాంబాబు పవన్ కంటే చరణ్ బెటర్ అని చెప్పి పెట్టాడు. పెట్టి 15 నిమిషాలు మూవీ రివ్యూ కోసం పెట్టిన ఈ పోరంబోకు ఆ 15 నిమిషాలు ఎక్కడో ఒక నిమిషం సినిమా గురించి మాట్లాడు. మిగిలిన 14 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి సంకనాగటానికి ఈ రివ్యూ పెట్టాడు. అంటాడు, ఏమంటాడు, మా కాపులు పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కులాల రాజకీయాలుగా ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి అంటాడు. ఎస్, కరెక్టే. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2019లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం మరి ఇంకో చోట 2 చోట్ల పోటీ చేశాడు. పాలకొల్లు అనుకోండి. 2 చోట్ల కూడా కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. మరి 2019లో ఎందుకు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఈ స్థానాలలో పవన్ కళ్యాణ్ని గెలిపించుకోలేకపోయారు? సో దాని గురించి కూడా నువ్వు మాట్లాడాలి, దాని గురించి కూడా నువ్వు చెప్పుకోవాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, జనసేన పార్టీలో కాపులు ఉన్నారు, లేరని అనట్లా. కానీ కాపులే పార్టీ మొత్తాన్ని నడుపుతున్నారని చెప్పడం తప్పు. ఒక పార్టీ నడపాలంటే తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఒక కులం కొంత ప్రాబల్యం చూపిస్తుంది. కానీ మొత్తం మీద అన్ని కులాలలోకి ఆ పార్టీ వెళ్ళగలిగితేనే గెలుస్తుంది. నేనేమంటున్నానంటే, నీకు ఎట్లా రాజకీయాలు అచ్చు రావట్లా, పోనీ పొలిటికల్ రివ్యూలు చెప్పుకోవడానికి పనికిరావు. ఎందుకంటే పొలిటికల్ రివ్యూలు నువ్వు చెప్తుంటే సోది చెప్పినట్టుంటుంది. ఈ మధ్య లేటెస్ట్గా సినిమా రివ్యూలు చెప్తున్నావు. మొన్నేదో పవన్ కళ్యాణ్ గారి సినిమా దానికి రివ్యూ చెప్పావు, ఇప్పుడు పెద్ద సినిమాకి సినిమా రివ్యూలు చెబుతున్నావు. ఈ రివ్యూలు కూడా నీకు కలిసి రావట్లా. నీ బాగా కలిసి వచ్చిన పని ఏంటంటే, తుప్పల్లోకి అట్లాగే ఎక్కడికన్నా దూరి చూడటం అనేది నీకు బాగా అలవాటు.
అంటే మాకు చిన్నప్పుడు మేము బాగా చిన్నపిల్లలకు ఉండేటప్పుడు అప్పట్లో మా పల్నాడు ప్రాంతంలో ప్రభలు కడితే ప్రభల మీద రికార్డింగ్ డ్యాన్స్లు వేసేవాళ్ళు. అప్పుడు కొంత మరుగుజ్జు లాంటి వాళ్ళు కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే పాపం అప్పట్లో ఇవన్నీ చెప్పకూడదు, ఆడవాళ్ళ కింద దూరి అట్లాగా అంటే ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు. సో ఆ కళ అదంతా కూడా ఇప్పటికీ అంతరించిపోయింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నీకు నువ్వు బ్రహ్మాండంగా చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు సంబరాల రాంబాబు అంటూ సంక్రాంతి ఈవెంట్లు బాగా ఆర్గనైజ్ చేస్తున్నావు కాబట్టి ఈ టైర్లు బండి మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవడానికి బాగా పనికి వస్తుంది. అందుకని సంజన సుకన్యలు కుదరకపోతే ఆల్రెడీ మీ పార్టీలో ఇంకొక ఆమె ఉంది, నేను ఆమె పేరు కూడా చెప్పదలుచుకోవట్లేదు, ఇప్పుడు మాట్లాడటం కూడా సందర్భం కాదు. ఆమె గతంలో కూడా రికార్డింగ్ డ్యాన్స్లు వేసి వచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఆమె కొన్ని, ఇంకొక ఆమె స్టేజ్ మీద బ్రహ్మాండమైన హరికథలు చెప్పే ఛాన్స్ ఉంది. అట్లాగే ఇంకొక ఆమె ఇంకా మరి మొత్తాన్ని కలిపి ట్రూప్తో కలిపి ఆంబోతు డ్రామా కంపెనీ అని చెప్పేసి ఒకటి పెట్టేసి సంజన సౌకన్యాలతో పట్టుకుని ఊరు వెళ్ళి టైర్ బండ్ల మీద ప్రోగ్రాం పెట్టుకుంటే బాగుంటుంది. అరే పోరంబో కూడా 15 నిమిషాలు మాట్లాడావు, అందులో నువ్వు పెద్ద సినిమా రివ్యూ కోసం మాట్లాడు, పెద్ద సినిమా గురించి మాట్లాడు. రామ్ చరణ్ అనేటువంటి వాడు కుర్రోడు, యంగ్స్టర్, తప్పదు బ్రహ్మాండంగా ఉంటాడు, ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అప్పట్లో తమ్ముడు, ఖుషి లాంటి సినిమాలు తీస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను రామ్ చరణ్ దగ్గర ఎనర్జీ లెవెల్ నేను చెప్పట్లే. రామ్ చరణ్ మంచి సినిమాలు తీశాడు, గతంలో కూడా మగధీర కావచ్చు, తర్వాత వచ్చిన చాలా సినిమాలు అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ గారు తనకి ప్రతి సినిమాకి నటన ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. మంచి డాన్సరు, రంగస్థలం లాంటి సినిమాలలో మంచి డాన్సరు. ఈరోజు పెద్ద సినిమాలో కూడా చికిరి చికిరి పాట బ్రహ్మాండంగా ఉర్రూతలూగిస్తుంది. రామ్ చరణ్ ఏజ్ యంగ్స్టర్ కదా, కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు రామ్ చరణ్లు క్రేజ్కి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ గారు ఏజ్ పెరిగింది కదా, ఆయన ఏజ్లో ఉన్నప్పుడు ఆయన కూడా సినిమా థియేటర్లో ఊపేశాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ తగాదులు పెట్టి పుల్లలు పెట్టే పన్ను మానుకొని నేను చెప్పినట్టు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకుని ఊరు రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకో, బ్రహ్మాండంగా సెట్ అవుతావు, మంచి ఇన్కమ్ వస్తుంది. ఇంకా అదర్ ఇన్కమ్ రావాలంటే అక్కడ వీడియో ప్లే చేస్తారు కదా, అది రికార్డ్ చేసుకొని అంబట్ రాంబాబు ఛానల్ అని చెప్పి ఛానల్లో కూడా పోస్ట్ చేసుకో, మళ్ళీ యూట్యూబ్ నుంచి కూడా కొంత రెవెన్యూ జనరేట్ అయింది. ఎందుకంటే రాజకీయాల్లో అయిపోయింది, రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. ఇంకా నీకు రాజకీయాలు పనికిరావు, రాజకీయాలలో నువ్వు పైకి రాలేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే నువ్వు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నావు. ఈరోజు ఏ సినిమా హిట్ అయినా ఆ సినిమా రివ్యూలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని జాయిన్ చేసి మాట్లాడటం ఇదే పని, నీకు ఇంకేం పని ఉండదా? చికిరి చికిరి సాంగ్ డ్యాన్స్ వేశాడు ఆయన, నువ్వైతే ఏమైనా వేయాలి? తుకిరి తుకిరి తుప్పల్లో దూరిపోతా తుకిరి, లేకపోతే గోడ చోట నుంచి చూస్తా చికిరి. ఎందుకంటే మనం బాగా అలవాటు అన్న అంబటి రాంబాబు అన్న. అసలు నువ్వు నేను చెప్పిన మాటని అసలు నీకు రాజకీయాలు ఇంకా కలిసి రావలే. కానీ ఎందుకంటే రాజకీయాల్లో నువ్వు మాట్లాడుతుంటే బోరు కొడుతుంది కాబట్టి ఎట్లాగో సంక్రాంతికి ఈవెంట్లు చేసావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అద్భుతంగా. పోతా ఆ చండాల దరిద్రాన్ని కూడా తీసుకొని పోతే, ఎందుకంటే అమ్మ మహాతల్లి వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టిన ఒక పెద్ద దరిద్రపు పేనుబంక లాంటిది. కట్టి చిన్నంగా పోతా ఆమెను కూడా తీసుకెళ్ళిపోతే పార్టీ జెండా, పార్టీ మొక్క బాగా బతుకుద్ది. కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే దయచేసి నువ్వు పొలిటికల్ రివ్యూలు ఫెయిల్ అయిపోయావు, సినిమా రివ్యూలు ఫెయిల్ అయ్యావు, కానీ రికార్డింగ్ డ్యాన్సుల రివ్యూ మాత్రం ఫెయిల్ అవ్వవు. కాబట్టి మంచిగా ఒక ట్రూప్ని ప్లాన్ చేసుకొని రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవాలి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నీకు అవి బాగా వర్కౌట్ అవుతాయి, నీకు బాగా మంచి ఎంటర్టైన్మెంట్ అవుతాయి, నీ ఎనర్జీ లెవెల్స్ తగ్గవు. అది అర్థమైందా? ఎందుకంటే మనం కూడా పాడితే చెప్పాడురా రాంబాబు 2029లో వచ్చేదే వైసీపీ, మంచి బాగుంటాయిలే. నువ్వు నైట్ టైం ఎవరైనా కవితలు రాసేటప్పుడు అందరూ కళాన్ని పెట్టి మైండ్ పెడతారు, నువ్వు సుకన్యాని సంజనాని మైండ్లో పెట్టుకొని రాస్తుంటావు, అందుకని బాగా బ్రహ్మాండంగా రాస్తుంటావు. సో నేను చిన్న సలహా చెప్పేది ఏంటంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు సంకనాగటం, లేదా జనసేన కార్యకర్తల మీద మా ఊళ్ళో ఊరక మాట్లాడేవన్నీ ఒక మాట అంటారు, కాసింగాడి మాటలు అంటారు. కాబట్టి ఎందుకన్నా ఈ ఉప్మా మాటలన్నీ మాట్లాడుతూ మా చేత మాట్లాడిస్తుంటావు? మీ పార్టీ రివ్యూ చెప్పుకో. అసలు 2029లో మీ పార్టీ పరిస్థితి ఏంది? గెలుస్తారా గెలవరా? ప్రస్తుతం పార్టీ నుంచి బయటికి వెళ్ళిన విజయమ్మ గారు, షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారిని మళ్ళీ తెచ్చుకోరా? వీటి మీద రివ్యూలు పెట్టి బాగుంటుంది. నీకు పొలిటికల్ రివ్యూలతోటి మాట్లాడుకునేవాడి సినిమా రివ్యూలు ఎందుకు? అరే ప్రతి దాంట్లో ఏలు పెట్టి గెలిగితే పరువు పోతుందా? గెలుపుతో తిడతన్నారా? అయినా కూడా నీ జన్మకు సిగ్గురాదు, నీ బతుకు సిగ్గురాదు, ఎప్పుడు ఇలాగే జీవితాంతం ఇలాగే
వంటల ప్రోగ్రాం గురించి, రివ్యూ ప్రోగ్రాం గురించి నువ్వు మంత్రిగా పనిచేసావు, శాసనసభ సభ్యుడివి నువ్వు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? పవన్ కళ్యాణ్ నువ్వు జన్మలో ముఖ్యమంత్రి అవ్వలేవు, ఊడిగం చేయడం కోసం పార్టీ పెట్టావు అంటాడు. నువ్వు మనం మాట్లాడావు, 2 సార్లు గెలిచావు, మొత్తం మీద బోటాబోటీగా 2 సార్లు గెలిచావు. ఈ 2 సార్లు గెలవడానికి మధ్యలో దాదాపుగా 4 సార్లు ఓడిపోయావు. నీ బతుకి సిగ్గే లేదు. నువ్వు కూడా మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు కూడా రాజకీయాల ప్రస్తావన చేస్తున్నావు. అది కూడా నియోజకవర్గం చేంజ్ అయితే బతివిలాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గాలి వీస్తే ఆ గాలిలో గెలిచిన గాలిడివి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. అరే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితేనే మీ పొలిటికల్ లైఫ్ అవుతుంది రాబాయ్, అంతే, మీ వల్ల కాదు. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారికి, మా కాపులే వెనకాల ఉన్నారు, మా కాపులే కోరుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ కాపులే కదా, అన్ని కులస్తులు కావాలి. అన్ని కులస్తులను దగ్గర చేర్చుకోగలిగితేనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో నిలబడగలుగుతారు. మీ కాపు కులస్తులేగా, చూసుకో, లెక్క పెట్టుకో. అంబటి రాంబాబు, పేర్ని నాని, మీ ఇద్దరు కాపు కులస్తులే. తర్వాత మన నక్కా రజని, అట్లాగే బొల్లిశెట్టి సత్యనారాయణ, ఇంకా చెప్పుకుంటా పోతే ఈ మధ్య రావట్లేదు కానీ ఆయన కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు 1-2 సందర్భాల్లో మాట్లాడారు జగన్కి ఫేవర్గా. మరి వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చాడు, రాజకీయ భవిష్యత్తు ఇచ్చాడు, అయినా కూడా మీరు మర్చిపోయి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి కావాలని అందరికీ కోరిక ఉంది, కానీ దాన్ని సాకారం చేయాలంటే మళ్ళాంటి అమ్ముడుపోయినటువంటి నాయకులు మాట్లాడటం తగ్గించాలి, మాట్లాడకుండా ఉండాలి. అర్థమైందా? నువ్వు అందరికీ నీతులు చెప్తావు, దరిద్రం ఏంటంటే నువ్వు మాత్రం పాటించవు. అసెంబ్లీలో పోయినా అట్లాగే మాట్లాడతావు, అట్లాగే నిండు జనాల్లోకి వెళ్ళినా అదే మాట మాట్లాడతావు. ఎందుకంటే మనకి క్యారెక్టర్ అనేది లేదు. మనకు ఉన్న కాస్తో కూస్తో క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం మిమ్మల్ని మీ క్యారెక్టర్ని చంపేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రివ్యూ ఈ సినిమాలు కాదు కానీ నా మాటని రికార్డింగ్ డ్యాన్సులు పెట్టుకొని బ్రహ్మాండంగా సెట్ అవుతాయి. కావాలంటే ఫస్ట్ టైం నువ్వు రికార్డింగ్ డ్యాన్సులు కానీ కండక్ట్ చేస్తే మా ఊళ్ళో నీ రికార్డింగ్ డ్యాన్స్ ప్రదర్శన నేను చేపిస్తాను. ఎందుకంటే నీ అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసాడు. ఇప్పుడు ప్లేయర్స్ లేరు కాబట్టి నువ్వు ఒక మంచి ప్లేయర్ కాబట్టి రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకుంటే మా వంతున మా సహాయ సహకారాలు అందిస్తాం. ఖచ్చితంగా సంజన, సుకన్యాలు, అట్లాగే ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీ పార్టీలో, అందరిని కూడా తీసుకొచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేసి కుర్రాళ్ళ దగ్గర మంచి పేమెంట్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకు సినిమా రివ్యూలు పనికిరావు, సినిమా రివ్యూలు నువ్వు చేయలేవు. తెల్లారు లెగిస్తే పవన్ కళ్యాణ్ గారిని పెట్టందే నీకు పని కాదు. కాబట్టి దానికంటే ఉత్తమమైన పని రాజకీయాలు, పాలిటిక్స్ అన్ని వదిలేసి రికార్డింగ్ డ్యాన్సులు ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు ఎక్కుతావు, ఎప్పుడు ట్రూప్ను తయారు చేస్తావు చెప్పు. ఫస్ట్ నేనే నీకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తానని మా అంబోతు రాంబాబుకి సవినంగా సంజన, సుకన్యలతో సహా కలిసి పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.